హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్. ఈ రోజు వచ్చేసరికి మనం నాటుకోడి ఫ్రై అయితే చేయబోతున్నాం. కేజీన్నర నాటుకోడి మాంసం తీసుకున్నాను. ఇప్పుడు ఈ కేజీన్నర నాటుకోడి మాంసాన్ని నీట్గా ఫ్రై చేసి ఏ పద్ధతిలో చేయాలో మీకైతే క్లారిటీగా చెప్తాను. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే ఈ నాటుకోడి ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకైతే చెప్తాను, చూడండి. ఇది వచ్చేసరికి కేజీన్నర నాటుకోడి. అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను. సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అనాస పువ్వు, దాచిన చెక్క, ఆలికలు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఆయిల్. ఇవే ఫ్రెండ్స్ మనకి నాటుకోడి ఫ్రై కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ చూస్తే ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ముందుగా వచ్చేసరికి ఈ జీలకర్ర, ఈ ధనియాలు, ఈ చెక్క, ఈ ఆలికలు ఉన్నాయి కదా, వీటిలో వచ్చేసరికి మనం వేపుకోవాలి. ఇప్పుడైతే వేపేసుకుందాం. మనకి ఫ్రై అయ్యి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇది తీసుకుందాం ఇందులోకి. ఫ్రెండ్స్, మనకు వచ్చేసరికి బాగా వేపాను. ఇప్పుడైతే ఇందులో బౌల్లోకి తీసేసుకుందాం. ఈ వేపుకున్న దినుసుల్ని ఇందులో వేసుకొని బాగా పొడి చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ మసాలా వచ్చేసరికి నేను బాగా నూరుకున్నాను. ఇప్పుడైతే బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఈ విధంగా పొడిగా అయితే చేసుకోవాలి ఈ మసాలాని. ఫ్రెండ్స్, ఈ చికెన్ వచ్చేసరికి నేనైతే శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడైతే ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ముందుగా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాం. 1.5 స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం. ఇవి వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని అయితే ఉడకబెట్టేసుకుందాం పొయ్యి మీద పెట్టేసి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా ఈ చికెన్ని, ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసుకుందాం. పొయ్యి మీద పెట్టేసి ఒకసారి కలుపుకుందాం. దీన్ని ఒక 15 నిమిషాల పాటు అయితే ఉడకబెడితే మనకి బాగా మెత్తగా ఉడుకుతుంది. అప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, నేను వచ్చేసరికి 15 నుంచి ఒక 2 నిమిషాల పాటు ఈ చికెన్ అయితే ఉడికించాను. మనకైతే బాగా ఉడికింది, చూడవచ్చు. చూసారా, మనకు వచ్చేసరికి ఇది మెత్తగా ఉడికింది. ఇప్పుడైతే దించేసి మిగతా ప్రాసెస్ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ముందుగా పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాం. ఫ్రెండ్స్, అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని 2 నిమిషాల పాటు అవుతుంది. ఇప్పుడు చూసారా, లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసుకుంటున్నాను, ఒక 4 రెబ్బలు వేసుకొని. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపించాలి. ఒక 2 నిమిషాల పాటు వేపిస్తే పచ్చివాసన అనేది పోతుంది. ఫ్రెండ్స్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 2 నిమిషాల పాటు అయితే వేయించాను. పచ్చివాసన అయితే పోయింది. ఇప్పుడైతే మనం ముందుగా ఉడకబెట్టాం కదా ఆ చికెన్ అయితే ఇందులో వేసేసుకున్నాం. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అయితే ఇలా బాగా మగ్గనిద్దాం. ఫ్రెండ్స్, ఇది వేసుకొని మనం ఈ చికెన్ ఇందులో వేసుకొని ఒక 2 నుంచి ఒక 5 నిమిషాల పాటు అయితే బాగా మగ్గించాం. కొంచెం మనకి దగ్గరగా అయింది, చూసారా. ఇప్పుడైతే మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకున్నాం. మనం ముందుగా దంచుకున్నాం కదా ఆ మసాలా అయితే వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలపెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఈ మసాలాలన్నీ వేసుకొని ఒక 10 నుంచి 10 నిమిషాల పాటు వేయించాను. మనకు చూసారా, బాగా ఈ వాటర్ అనేది బాగా ఇంకిపోయింది. ముక్కలకు పట్టుకునేటట్టు ఉండాలి గ్రేవీ. ఇప్పుడైతే మనం ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని దించేసుకుందాం. ఫ్రెండ్స్, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని అయితే
ఫ్రెండ్స్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాం. దించేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. స్మెల్ అయితే అదిరిచ్చేస్తుంది.